తురగా జానకీరాణి గారు రాసిన యాత్ర అనే కథ. ఈ కథ 1992లో ప్రచురించబడింది. వెంకట్రావు ఇంటికి తిరిగి వచ్చాడు. దూది పింజులా ఎగిరి వచ్చాడు. మల్లెపువ్వు లాంటి మందహాసంతో వచ్చాడు. రిటైర్ అయిన 5 ఏళ్లలో వంగిపోయిన వీపు ఈవేళ నిఠారుగా ఉంది. ఈశ్వరి మంచినీళ్ళిచ్చింది. ఏం జరిగిందని అడగకుండానే ఆమెకు సంగతి తెలిసిపోయింది. ఆయన చొక్కా గుండీలు వెప్పుకున్నాడు. చిరునవ్వుతో ఇల్లాలి వంక చూశాడు. మనకి మంచి రోజులొచ్చాయి అన్నాడు. ఈశ్వరికి నవ్వొచ్చింది. మరో 10 ఏళ్ళైనాక రావాల్సినవి ఇప్పుడే వచ్చాయే అంది. వెటకారంగా మాట్లాడకు. మాకు కూడా కొత్త జీతాల స్కేలు వర్తిస్తుందన్నారు. 1971 నుంచి లెక్కగట్టి ఇప్పటి వరకు రావాల్సిన బకాయిలు మొత్తం ఇస్తామన్నారు. ఇంత మంచి కబురు చెప్పాం కదా రావు గారు, కాఫీ పోయించరా అని అందరూ తగులుకున్నారు. అందరికీ కూల్ డ్రింక్స్ ఇప్పించేశాను అన్నాడు. వెంకట్రావు టేబుల్ ఫ్యాన్ స్విచ్ వేసి దాని దగ్గరగా పడకుర్చీ లాక్కుని అందులో వాలిపోయాడు. ఆయన అందించిన చొక్కా మేకుకు తగిలించి, ఇంతకీ ఎంత వస్తుందట, లెక్కలేమైనా తేల్చారా అంది ఆశగా. భార్యని ఊరించకుండా చెప్పదలుచుకోలేదు వెంకట్రావు. చెప్పుకో అన్నాడు. ఇలా ఆయన తనకి పరీక్ష పెట్టడం ఈశ్వరికి ఇష్టం లేదు. 1,00,000 వస్తుందా అంది. ఎంత వెర్రిమొహానువే అన్నట్టు చూసి, 20 ఏళ్లకి అంతేనంటావా అన్నాడు. 1,00,000 రూపాయల కంటే ఎక్కువ ఒక్కసారి వచ్చి పడుతుందనేసరికి ఆమెలో సంతోషం పొంగి పొరలసాగింది. కాఫీ తెస్తానంటూ లోపలికి వెళ్ళింది. వీధిలోకి చూస్తూ పడకుర్చీలో కూర్చున్న వెంకట్రావు కూడా సంతోషంతో మనస్సంతా వెన్నెలయింది. 3.5 లక్షలో 4 లక్షలో ఇంకా సరిగ్గా లెక్క తేల్చలేదు. తనకి ప్రమోషను, పై స్కేల్లో జీతం నిర్ణయం. అబ్బో, అంత తతంగము 10 రోజుల్లో పూర్తి చేస్తానని మాట ఇచ్చిన తన సహోద్యోగులకి ఎన్నిసార్లు ధన్యవాదాలు అర్పించుకున్నాడో. అంత అంకె తన చేత్తో కాగితం మీద బడ్జెట్లో వేయటమే కానీ సొంత జీవితంలో అన్ని సున్నాలతో ఎప్పుడూ అవసరం పడలేదు. తన కళ్ళతో చూడలేదు అంత డబ్బు. తనది అదృష్ట జాతకమే అని చిన్నప్పుడు బామ్మ అంటే ఎవరూ నమ్మేవారు కాదు. అదో జోక్ అన్నట్లు నవ్వేసేవారు. ఎందుకంటే ఎస్ఎస్ఎల్సి పూర్తి అవుతూనే ఉద్యోగంలో చేరిపోయాడు. ఈశ్వరిని పెళ్ళాడాక కలిసి వస్తుందనుకున్న ఆస్తి కోర్టు కేసుల్లో చిక్కుకుని పోయింది. తండ్రి తనకు సంక్రమించిన ఇల్లు, పొలాలు పేకాటలో పోగొట్టుకున్నాడు. వ్యసనాలతో ప్రాణము పోగొట్టుకున్నాడు. ఎటు చూసినా లక్ష్మీ ప్రసన్న లేని జీవితం. బొటాబొటీ సంపాదనలో భార్య, 2 కొడుకులు, 1 కూతురు, 3 సంతానాన్ని, తన నాయనమ్మను అందరినీ పోషించాడు. అన్నిటికీ వెతుకులాటే. అద్దె ఇళ్ళు, పిల్లల చదువులు, జబ్బులు, శక్తికి మించి పోరాడి రిటైర్మెంట్ నాటికి తన సంగతి ఏమిటి అనే గతికి వచ్చాడు వెంకట్రావు. ఇటువంటి పరిస్థితిలో తన పోస్ట్ అప్గ్రేడ్ కావటం, దయగలవారెవరో రూల్స్ తిరగేసి తిరగరాయించి తనంత లాభం చేయటం కలలో కథ నిజమైనట్లయింది. ట్రిబ్యునల్లో కేసు తన పక్షమైందని తెలిసి పై ఆఫీసర్లు కూడా పాపం ముసలాయన బాగుపడతారని సంతోషించారే కానీ దురాశగా ఏమీ మాట్లాడలేదు. ఇక ఆయనకి సంతోషం కాకేమిటి? కాఫీతో పాటు వేడిగా బజ్జీలు కూడా తీసుకువచ్చింది ఈశ్వరి. మన యందు భగవంతుడున్నాడండి. నేను చెప్పడం లేదు, మన కష్టాలు, మన అమ్మాయి కష్టాలు గట్టెక్కే రోజులు వచ్చాయి అన్నది. చిన్న షాకు తగిలింది వెంకట్రావుకి. అప్పుడే ఈ సంగతులు ఆలోచించడం ఆరంభించిందనమాట. బజ్జీ తుంచి నోట్లో వేసుకుని, మనకేం కష్టాలున్నాయి, మన అమ్మాయికి ఏం కష్టాలున్నాయి అన్నాడు. అంటే మనం చాలా సుఖంగా ఉన్నామంటారా? డబ్బు అవసరం లేదా అన్నది ఈశ్వరి ఆశ్చర్యంగా. మనం అంటే నువ్వు నేనునా? నీకేం లోటు, మహారాణిలా ఉన్నావుగా అన్నాడు వెంకట్రావు. చాలా రోజుల తర్వాత నొసలు చీకాకుగా చిట్లించకుండా ప్రసన్నంగా మాట్లాడుతున్నాడు భర్త అని గుర్తించింది ఈశ్వరి. కానీ ఇలాగే మాట్లాడనిస్తే తన చెయ్యి దాటిపోతాడనుకుని, మహారాణ్ణే, 7 వారాల నగలు, దాసదాసీ జనం, బ్రహ్మాండమైన అంతఃపురం, చాలండి, నా దగ్గర కూడా పోజులెందుకు, సుఖంగా ఓ 1000 రూపాయలు పారేసి ఏదైనా కొందామంటే వీలుందా మనకి అన్నది కూజాలోంచి నీళ్లు వంపి ఇస్తూ. వెలితిగా, కరువుగా, వెతుకులాటగా బతుకుతున్నా గాని ఈశ్వరి నోటుతో ఆ మాట అంటే తన అసమర్థతని ఎత్తి చూపుతున్నట్లు అనిపించింది ఆయనకి. సరేలే, నువ్వు బజార్లో పారేసేందుకు 1000 రూపాయలు శాంక్షన్, దానితో మన కష్టాలు తీరిపోయినట్లేనా అన్నాడు. అంటే మనమిద్దరమేనా? మన అమ్మాయి, అబ్బాయిలు, వాళ్ళని చూస్తే జాలేస్తుందండి. దాని కాపురం చూడండి ఎలా ఉందో. పుట్టింటి వారు తన్ని ఆదుకోవాలని ఎప్పుడూ ఆశించలేదు పాపం, వెర్రిపిల్ల అన్నది. కంఠంలో వణుకు, ఆపేక్ష వస్తున్నాయి. అమ్మాయికి 2 పిల్లలు అయినా వాళ్ళ చదువులకే డబ్బు ఎంతెంతో అయిపోతుందట
కట్నంలో 5,000 కొరత పెట్టారు. అది తర్వాత ఇస్తామంటే ఊరుకున్నాం కదా, ఈ 10 ఏళ్లలో దానికి వడ్డీ కలిపితే ఒక కలర్ టీవీ కొనివ్వాలి మీ నాన్న అంటాడు అల్లుడు. వాగ్దానం చేసిన దానికి కనీసం 8 కాసులన్నా ఇవ్వాలి న్యాయం ప్రకారం అంటుందట వియ్యపురాలు. అనుకున్నవన్నీ ఇచ్చేస్తే పాపం దాని కాపురం సంతోషంగా సాగుతుంది. అంతా కలిపి ఒక 50,000. ఏమిటలా చూస్తారు? మన అమ్మాయి, నేను కన్నా కూతురు విశాల లేదు, దాని సంగతే మాట్లాడుతుంది అన్నది. పాపం విశాల 20 ఏళ్లలోపే 2 బిడ్డల తల్లి అయిన కూతురుని చూస్తే వెంకట్రావుకి జాలే. కానీ ఈశ్వరి తనకొచ్చే డబ్బు గురించి ఈ క్షణాన ఇలా బడ్జెట్ తయారు చేయటం అనవసరం అనిపించింది. సరే చూద్దాంలే అన్నాడు. కళ్ళు మూసేసుకుని న్యూస్ పేపర్ తీసి మొహాన పడేసుకున్నాడు. పోనీలేండి కానీ డబ్బు ఎప్పుడొస్తుందట అంది ఈశ్వరి అసహనంగా. పేపర్ తీసి కోపంగా చూశాడు వెంకట్రావు. ఎప్పుడో వచ్చినప్పుడు వస్తుంది, వేరే మాట పలుకు లేకుండా జిడ్డులా పట్టుకున్నావే అన్నాడు. ఆమె కూడా చిరాకుగా చూసి ఖాళీ పళ్ళెం గ్లాసు తీసుకుని లోపలికి వెళ్ళింది. అది మొదలు వెంకట్రావుకి రాబోయే 3-4 లక్షల రూపాయలు కోట్ల రూపాయలుగా ఇంటి వారందరికీ కనపడసాగాయి. పెద్దబ్బాయి విజయవాడలో ఉంటున్నాడు. అతనికి 2 సమస్యలు. పిల్లలిద్దరూ, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, ఇంజనీరింగు మెడిసిన్ ఎంట్రన్స్ పాస్ అయి కూర్చున్నారు. కనీసం 60-70 వేలు లేనిదే మామూలుగానైనా వారి చదువు ప్రారంభం కాదు. వాళ్లే పెద్దవాళ్లై సంపాదన పరులే రుణం తీర్చుకుంటామన్నారు అని రాశాడు పెద్దబ్బాయి తన ఉత్తరంలో. నాకు తమ్ముడికి సామాన్యమైన చదువులే చెప్పించావు కానీ మనవలకి పెద్ద చదువులు వచ్చేట్లు నీ ఆశీర్వచనంగా ఈ సాయం చెయ్యి అని వినయంగా కాళ్లకు బంధం వేశాడు. మనవలైతే డీరెస్ట్ తాత అంటూ మొదలెట్టి స్వచ్ఛమైన ప్రేమలేఖలే రాసేవారు. ఇంక రెండోవాడు అనిల్. 2 ఏళ్లయింది అతని పెళ్ళయి. భార్యతో సహా ఆమె ఆఫీస్ దగ్గరగా 2 గదుల వాటా అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. ప్రతి ఆదివారం వాళ్ళిద్దరూ వస్తూ ఉంటారు. మీరు మాతోనే ఉండండి నాన్న, పెద్ద ఇల్లు తీసుకుంటాను, ఇక్కడ అద్దె దండుగ దేనికి అంటాడు అనిల్. కోడలు వెంటనే కలగజేసుకుంటుంది. ఏనాటి నుంచో ఉన్నారు కనుక 200కే ఇంత ఇల్లు వచ్చింది. మన ఇళ్ల దగ్గర ఏం వస్తుంది పిచ్చుకు గూళ్ళలాగా. పిల్లలు 4 సెలవులకి రావాలంటే ఈ పాటి ఇల్లుండాలి అని పెద్ద ఫుల్ స్టాప్ పెట్టేస్తుంది. అనిల్ ఇంకేమైనా అనబోతే, ఇప్పుడు ఖాళీ చేస్తే 500 అంటారు ఈ ఇంటి వాళ్ళు. మీవన్నీ మతిలేని మాటలు, మొగుడు నోరు నొక్కేస్తుంది. ఈశ్వరికి ఇదంతా అలవాటైన సంగతే. ఒంటరి కాపురం అలవాటైన పిల్లకి అత్తపోరు మామపోరు ఎందుకట? మాట వరుసకే అబ్బాయి ఏదో అంటాడు, నా ఇల్లు నేను వదలను అని చెప్పింది ఈశ్వరి ఒకసారి భర్తకి. ఆయన కూడా తలూపి అంగీకరించాడు. వెంకట్రావుకి రాబోయే ఈ డబ్బు వార్త మొదలైన 2-3 ఆదివారాల తర్వాత ఒకసారి అనిల్, భార్య రమ వచ్చారు. వాళ్ళు ఆవేళ అనవసరంగా అతి ప్రేమగా మాట్లాడుతున్నారా అనిపించింది వెంకట్రావుకి. కన్న కొడుకు మీద అలాంటి అనుమానం రావటం అన్యాయం అనిపించి తమాయించుకున్నాడు. కానీ 65 ఏళ్ల జీవితానుభవం పొరపాటు అంచనాలు వేయదు. నాన్న, మేమున్న ఇంటి దగ్గర తెలిసిన కాంట్రాక్టర్ మంచి బిల్డింగ్ కడుతున్నాడు, అందులో ఒక ఫ్లాట్ నాకు ఇస్తా అన్నాడు అని ఉపోద్ఘాతం చెప్పాడు అనిల్. రమ అత్తగారి దగ్గర కూర్చుని పూరీలు ఒత్తిస్తోంది. అవును అత్తయ్య, చాలా బాగున్నాయి, 2 బెడ్రూమ్లు, 4వ అంతస్తులో ఇస్తామంటే మా నాన్నగారు ఎక్కలేరు, మొదటి అంతస్తులో చూడమని గట్టిగా చెప్పారు మీ అబ్బాయి. మరీ కిందైతే గాలి వెలుతురు సరిగ్గా ఉండవు కదా. ఇళ్ళు మాత్రం ఎంత బాగున్నాయో, పెద్ద పెద్ద ద్వారాలు, అలమరాలు, గచ్చు చల్లగా పాలరాయిలాగా అని సంబరంగా చెప్తోంది. నిజమేరా, చాలా బాగుంటుంది. మీరు ఈ వయసులో ఇల్లు ఏర్పాటు చేసుకోవాలి. 2 జీతాలున్న వాళ్ళు అద్దె కొంపల్లో ఎందుకురా ఉంటాం అన్నాడు వెంకట్రావు బాధగా కాక చాలా సామాన్య ధోరణిలో. అనిల్ దెబ్బతిన్నట్లు చూశాడు. అదేమిటి నాన్న, మా ఇల్లు నీది కాదా అన్నాడు. కొడుకులో అనురాగం పొంగిరాగా, అవును నాన్న, మీ ఇల్లు నాదే అన్నాడు. వాళ్ళు వెళ్ళాక తెలిసింది 60,000 ముందుగా కట్టాలని, మిగతా 1,80,000 6 నెలల్లో భర్తీ చేయాలని. కోడలు ఆఫీసుకు దరఖాస్తు చేస్తే 4-5 నెలల్లో లోను, అబ్బాయి ఇన్సూరెన్స్ మీద కొంత సొమ్ము తీసుకుంటారట. కానీ ముందు కట్టే 60,000, వీలుంటే ఆ పైన మరో 25,000 నాన్న సర్దితే బాగుంటుంది అని చెప్పి వెళ్ళారట. వెంకట్రావుకి గుండెల్లో రాయి పడింది. పిల్లలు 3 తన మీద ఎంతెంత ఆశలు పెట్టుకున్నారు. తన బ్రతుకు తనది కాదా? తన కష్టార్జితం తనది కాదా? వీరంతా ఎందుకు నిర్ణయించాలి తనకు రాబోయే డబ్బు ఎలా ఖర్చు పెట్టాలో? సరిగ్గా నెల తిరిగేసరికి ఆ సొమ్ము వచ్చింది. ఆఫీసులో తినిపించవలసిన వారికి తినిపించాడు, విదిలించవలసిన చోట్ల విదిలించాడు, అక్కడక్కడా జరిగిన కోతలు భరించాడు. 3,78,461 రూపాయి తన ఖాతాలో బ్యాంకులో జమ అయింది.
అసలు ఇలా తన చేతికి అందిన వార్త తెలిస్తే అందరూ నెత్తిన వాలిపోతారని దడపట్టుకుంది. ఎన్నడూ ఏ విషయమూ ఈశ్వరి దగ్గర దాచలేదు. ఇది దాచడం చేత కావటం లేదు. సాయంత్రం యథావిధిగా పడకుర్చీలో కూర్చున్నప్పుడు చిన్న తోలు బ్యాగులోంచి కాగితాలు బయటికి తీసి ఈశ్వరి అని పిలిచాడు. ఆమె పూలు మాలగా కడుతోంది. నూలు చీరలోని సన్నపాటి శరీరం మధ్యతరగతి పోషణలో వంగినట్టు కనిపిస్తోంది. వంచిన తల ఎత్తింది. వెంకట్రావు ముఖ్యమైన విషయాలు చెప్పేటప్పుడు పిలిచే కంఠధ్వని అది. ఈశ్వరి, నేనొక మాట చెప్తాను, వింటావా అన్నాడు. చెప్పండి అన్నట్టు చూసిందామె. పిల్లల్ని కన్నాము, పెంచాము, చేతనైనంత చదువు చెప్పించి స్వతంత్రంగా బతికేట్లు చేశాము. ఇంక ఏం చేయాలి చెప్పు అన్నాడు. ఆమెకు ఈ ప్రశ్న వెంటనే అర్థం కాలేదు. ఒక్క క్షణంలో అర్థం చేసుకున్నాక, అంటే వాళ్ళు అడిగినట్టు డబ్బు ఇవ్వద్దంటారా అన్నది. నన్ను ఇరుకున పెట్టకు. మా నాన్న నాకు ఏం ఆస్తి ఇచ్చాడు? మీ నాన్న నీకేం ఆస్తి ఇచ్చాడు? ఇంతకాలం కలిగినంతలో పిల్లలకి మనం ఎన్ని ఇవ్వలేదు అన్నాడు. ఆయన మాటలలో ఆవేదన. జవాబు కోసం ఆమె ముఖంలో వెతుకుతున్నట్లు చూపుల కదలేక. ఆమె కడుతున్న పూలు పళ్ళెంలో వదిలేసి, మన పెద్దవాళ్లు మనకి అన్యాయం చేశారని నోరు తెరిచి అడిగే మన బిడ్డల్ని కాదంటామా చెప్పండి. ఆ సొమ్మురాంగానే నే చెప్పినట్లు ముగ్గురికి కావలసింది ఇచ్చేయండి అన్నది. ఆమె అభిప్రాయం అర్థమైంది. కాగితాలు లోపల పెట్టి బ్యాగు మూసేశాడు. తనతో 40 ఏళ్లు కాపురం చేసిన ఆమె కూడా ఏమిటో ఆలోచిస్తోంది. నేనలా అనుకోవటం లేదు. నా పరిష్కారాలు నాకున్నాయి. 2 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లో వేసేశాను. మనకి రిఫ్రిజిరేటరు, డబుల్ కాటు, ఫోము, రబ్బరు పరుపులు, సోఫా సెట్టు, కలర్ టీవీ, వీసీపీ, 3 ఫ్యానులు, డైనింగ్ టేబుల్ అన్నీ ఆర్డర్ ఇచ్చేశాను. రంగులు, డిజైన్లు నువ్వు చూడాలంటే ఇప్పుడే బయలుదేరి వెళ్దాం పద. ఇవన్నీ వచ్చాక ఒక 4 రోజులు సుఖంగా కాలక్షేపం చేద్దాం. వచ్చే వడ్డీతో వంట మనిషిని పెట్టుకో. 3 పిల్లలకి, కోడళ్లకి, మనవలకి ఒక 25,000కి మంచి పట్టుచీరలు, బట్టలు కొనేయి. అప్పటికి సంక్రాంతి వచ్చి వెళ్ళిపోతుంది. వెంటనే మనం దక్షిణ దేశ యాత్ర వెళ్ళటానికి ఏసీ టికెట్లు కొన్నాను 7,000 రూపాయలకి. దారి ఖర్చులకి 10,000 ఉంచాను. నువ్వొక 25,000 పెట్టి నీకిష్టమైన నగ కొనుక్కో. ఇది నా ప్లాను. అమలు చేశాను అన్నాడు. గడగడా ఆయన ఈ మాటలు అంటుంటే ఆమె కళ్ళు తిరిగిపోయాయి. తనతో సంప్రదించకుండా పిల్లల నోట్లో కరక్కాయ కొట్టడానికి నిర్ణయించేశాడు అని ఒళ్ళు మండిపోయింది. ఏమంటావు అన్నాడు మళ్ళీ ఆయనే. ఏమనేదేముంది అన్నట్టు ఆమె కట్టిన పూలమాలలో చిన్న ముక్క తుంపి తలలో పెట్టుకుని పెద్ద భాగం శివపార్వతుల బొమ్మకు వేసింది. చెప్పవేమిటి, నువ్వు కూడా నాకు శత్రువు అయిపోతున్నావా అన్నాడు. నన్ను మీరు శత్రువనే అనుకున్నారుగా. కన్న బిడ్డల అవసరాలు చూడని మీరు ఒక తండ్రేనా? మా నాన్న మాకింత చేశాడని వాళ్ళు సంతోషించడం మీకు గిట్టదు. మన కడుపులో తిన్నది, మనం కట్టుకుని చుట్టుకున్నది గొప్ప అనుకుంటున్నారు. ఆ పాటి పట్టుచీరలు వాళ్ళు కొనుక్కోలేరా? వాళ్ళకి ఏది అవసరమో చూడలేని మీరు అని కోపంతో మాట రాక ఆమె బయటికి వెళ్ళి అరుగు మీద కూర్చుంది. బాగా చీకటి పడే వరకు వచ్చిపోయే జనాన్ని చూస్తూ కూర్చుని తర్వాత లోపలికి వచ్చి వంట చేసి ఆయన పిలిచి వడ్డించింది. 5-6 రోజుల్లో సామానంతా వచ్చిపడింది. ఇల్లంతా ఇరకాటం, అయినా కళ్ళతో వెలిగిపోయింది. ఏదో కొత్త లైటు గుర్తులు తెచ్చాడు వెంకట్రావు. పంకాలు బిగించాడు. ఉన్న 4 గదులు హోటల్ రూముల్లా మారిపోయాయి. అనిల్, రమా వచ్చారు. ఈ సామాను చూసేసరికి వాళ్ళకి మతిపోయింది. ఎప్పుడూ పాత బట్టలతో ఉండే అత్తగారు, మామగారు ఖరీదైన ఫర్నిచర్ వాడతారంటే రమకు విచిత్రమైన వికారం కలిగింది. మరొక 15 రోజుల్లో కూతురు, పిల్లలు, పెద్దబ్బాయి, పిల్లలు వచ్చి వెళ్లారు. పండుగ పూట వెంకట్రావు తెచ్చిన మిఠాయిలు, బట్టలు, పళ్ళు, బొమ్మలతో ఇల్లు లక్ష్మీనివాసంలా మారిపోయింది. అందరూ నవ్వుతూనే ఉన్నారు గాని మనస్సులు ముడుచుకుపోయాయి. ఈశ్వరి అయితే భర్త తెచ్చిన 2 వరుసల గొలుసు, కొత్త గాజులు వేసుకుంది గాని దమ్మిడి అంత మొహంతో పనులు చేసింది. అందరూ వెళ్లారు. రైలు సర్క్యులర్ టికెట్లు తీసి చూపించాడు వెంకట్రావు ఈశ్వరికి. ఆమె చూసి చూడనట్టు ఊరుకుంది. బట్టలు సర్దాయి, నాకు ఓపిక లేదు సర్దడానికి అన్నాడు. నెరిసిన జుట్టులో మిగిలిన పరకలు ముడతలు పడిన చెంపల మీదకి విస్తరించి ఉన్నాయి. కొత్త బట్టలు వంగిన శరీరం పైన తేలిగ్గా అదుముకుని నిలిచాడు. అట్లాగే సర్దుతాను, తిండి తిందాం అంది ఉసూరుమంటున్న కంఠంతో ఈశ్వరి. వెంకట్రావు తడిగా చూశాడు. పాత చెక్కపీటల మీద కాకుండా టేబుల్ మీద కూర్చుని తినే ఈ తరుణం కోసం. నవారు మంచం మీద పలుచని బొంతపరుచుకుని కాక మెత్తని పక్క మీద ఆదమరచి ఈశ్వరి వీపు మీద చెయ్యి వేసి పడుకునే విలక్షణమైన క్షణం కోసం ఏవో కలలు కన్నాడు. చిల్లర కోసం జేబులు తడుపుకునే చౌకబారు కక్కుర్తి జీవితం నుంచి
నోట్లు కట్టలుగా రెపరెపలాడే నిర్లక్ష్యమైన వైభోగం చవిచూడాలనుకున్నాడు. అవన్నీ నిజం చేసుకోవడం తప్పనే అంటోంది ఈశ్వరి. వెంకట్రావు గారు, మీ ప్రయాణం ఎప్పుడు? యాత్రలకు వెళ్తున్నట్ట కదా, పలకరించి పోదామని వచ్చాను అంటూ ఓ మిత్రుడు పిలిచాడు. ఆయన సోఫాలో కూర్చోబెట్టి మంచినీళ్లు అని కేకవేశాడు వెంకట్రావు. ఆయన ఈశ్వరి పెట్టిన స్వీట్ తిని మెత్తని సోఫాలను, కొత్త అగరవత్తుల వాసనను మెచ్చుకుంటున్నాడు. వెంకట్రావుకు చెమటలు పోస్తున్నాయి. ఏదో పోటులాగా వస్తోంది. కొంచెం ఉరిగిపోతున్నాడు. ఏమిటండి అని ఈశ్వరి దగ్గరగా వచ్చింది. వచ్చినాయన పళ్ళెం వదిలేసి వెంకట్రావుని సోఫా మీద పడుకోబెట్టి కొంచెం మంచినీళ్లు తాగించపోయాడు. ఏదో విషమిస్తోందని అర్థమైంది. మీరు ఆ ఫ్యాన్ పూర్తిగా వేయండి, నేను డాక్టర్ని తీసుకొస్తాను అని పరిగెత్తాడాయన. ఈశ్వరి వెంక చిరునవ్వుతో చూస్తున్నాడు వెంకట్రావు. అది చెరగని చిరునవ్వని, అవి మూతపడని కళ్ళని డాక్టర్ వచ్చే వరకు తెలియలేదు ఆ ఇల్లాలకి.